సమగ్ర శిక్ష అభియాన్ స్కీమ్ కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ స్కూల్స్ అండ్ కాలేజీలు అన్ని కూడా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ విద్యాశాఖ మంత్రిని కేటాయించకుండా విద్యాశాఖని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారి దగ్గర పెట్టుకొని ప్రభుత్వ విద్యని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద బలుగు బలహీన అట్టడుగు శ్రామిక వర్గాల పిల్లలకు అందొద్దు, కేవలం కార్పొరేట్ విద్యనే ప్రైవేట్ విద్యనే అందాలే, ఫీజులు కట్టాలి, ఆ ఫీజులతోన డబ్బులు దండుకోవాలి, దోచుకోవాలి అనే ఒక ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 21,000 మంది ఈ కస్తూర్బా గాంధీ స్కూల్స్ అండ్ కాలేజీలలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క బాధలు కష్టాలు అంతా ఇంత కావు. చెప్పుకుందామని చెప్పి ఏదైనా ప్రభుత్వ అధికారి చెప్పుకుంటే తెల్లారే వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చి వారి పైన కక్ష సాధింపు చర్యగా వర్కులోని పెంచి వారిని ఉద్దేశపూర్వకంగా వారిని టార్గెట్ చేసి వాళ్ళంతకు వారే ఉద్యోగాన్ని మాన్పించే విధంగా వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి తెలంగాణ విద్యాశాఖ యొక్క అధికారులు చేస్తున్నారనే విషయాన్ని కూడా మనందరం కూడా తెలుసుకోవాలి.